అంటే ఇది ఎక్కడికి వెళ్తుందని ట్రైన్ అది ఎవరికి తెలియదు అనమాట. మంచిర్యాల రైల్వే స్టేషన్కి వచ్చేసాము. ఇక్కడ జాతీయ జెండా రెపరెపలాడుతుంది పైన. మంచిర్యాల తెలుగు రాశారు, హిందీ రాశారు, ఇంగ్లీష్ రాశారు. మంచిర్యాల రైల్వే స్టేషన్. ఇక్కడ పార్కింగ్ ప్లేస్, దివ్యాంగుల పార్కింగ్ ప్లేస్ ఉంది. ఇటు ఎంట్రన్స్. ఇక్కడ లోపలికి బండ్లు రాకుండా అడ్డం పెట్టారు ఇవి. సో ఫుట్పాత్ నుంచి పైకి వెళ్ళడానికి జాతీయ జెండా ఇక్కడ. సో దిస్ ఈజ్ ద మంచిర్యాల రైల్వే స్టేషన్. సో ఇది మంచిర్యాల రైల్వే స్టేషన్ లోపల బోర్డ్స్ ఎంక్వైరీ. మంచిర్యాల టు కల్మేట్ టికెట్ వచ్చేసి 40 రూపాయల టికెట్ ఉంది. సో ఇక్కడ తీసుకున్నాను. లోపలికి ఎంట్రన్స్ టైం 1కి ఉంది. 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీకు వస్తుందంట. చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను రైల్వే స్టేషన్కి వచ్చాను. మంచిర్యాల రైల్వే స్టేషన్లో మంచిర్యాల నుండి ఇప్పుడు కరీంనగర్ జర్నీ స్టార్ట్ అవుతుంది అది. సో ఇదైతే మంచిర్యాల రైల్వే స్టేషన్లో కొంచెం వెయిటింగ్ ఏరియా అని చేశారు. ఇది రైల్వే స్టేషన్ ప్రజెంట్ అయితే గూడ్స్ ట్రైన్ వెళ్తుంది. నేను ఫోటో బ్రిడ్జ్ ఎక్కాలి, పైకి వెళ్ళాలి కనుక ఆ సైడ్ వెళ్తాను. చాలా పొడుగుంటుంది గూడ్స్ ట్రైన్ వచ్చేసి. ప్లాట్ఫామ్ 1, ప్లాట్ఫామ్ 3లోకి వెళ్ళాలి. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1 అన్నమాట. ఇక్కడ వెళ్తుంది ట్రైన్. ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వచ్చింది. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కాలినడకన పైకి కిందికి వెళ్ళి ఎప్పుడు దాటొద్దు, పైకి వెళ్ళి దాటాలి ఓన్లీ. అయిపోయింది. నా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీకు వెళ్తున్నాము. బయట సైడ్ పార్కింగ్ ఏరియా. ఇటు వచ్చేసి ట్రాక్స్. ప్లాట్ఫామ్ 1, 2, 3 థర్డ్ ప్లాట్ఫామ్కి వెళ్ళాలి. ఇక్కడ లిఫ్ట్ ఉంది. లిఫ్ట్లోకి వెళ్ళి సో లోపల నుండి వెళ్ళడం. ఇప్పుడు కూడా మనం ప్లాట్ఫామ్ దాటాలంటే మాత్రం కంపల్సరీ దీని మీదకి పోవాలి, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి. సో ప్లాట్ఫామ్ 3 అంటే ఇక్కడ దిగాల్సి వస్తుంది మనం. ఇక్కడ అమ్ముతున్నారు, పనులు అమ్ముతున్నారు. సో ట్రైన్ జర్నీకి వచ్చేసరికి అందరు ఎక్కడెక్కడో కనిపిస్తారు మొత్తం మంది. మనకి ఈ ప్లాట్ఫామ్ మీద వస్తుంది మన ట్రైన్ వచ్చేసి కరీంనగర్ ట్రైన్. ప్లాట్ఫామ్ నెంబర్ 3. టైం 12 గంటలు 1 నిమిషం అవుతుంది. మంచిర్యాల ఇది 2 and 3 ప్లాట్ఫామ్ నెంబర్. దీని మీదకి మళ్ళీ ట్రైన్ వచ్చింది, గూడ్స్ ట్రైన్. సో ఇటు నుండి థర్డ్ ప్లాట్ఫామ్ ఇది. చాలా రోజుల తర్వాత మనం మంచిర్యాల రైల్వే స్టేషన్ చూస్తున్నాము. సో ఇక్కడైతే డెవలప్మెంట్స్ అయితే యాజ్ ఈజ్గా ఉన్నాయి. ఇంకా అవతల మనకి ప్లాట్ఫామ్ వర్క్ అయితే నడిచింది. పైన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కడుతున్నారా మరి ఏంటో తెలియదు నాకైతే. అక్కడైతే కడుతున్నారు. బొగ్గు ట్రైన్ అయితే పోతుంది. ఇప్పుడైతే 12 గంటల 6 నిమిషాలు అవుతుంది. మనం ప్లాట్ఫామ్ 2 and 3 ప్లాట్ఫామ్ నెంబర్లో ఉన్నాను. ఇక్కడ మనకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి కదా. తాగచ్చో తాగరాదో నాకైతే తెలియదు. కొందరు తాగుతారు, కొందరు తాగరు. కానీ వాటర్ ట్యాంక్ లోపల ఎలా ఉంటుందో మనకు తెలియదు. సో వీలైనంత మట్టుకు తాగుకుంటేనే బెటర్. రైల్వే స్టేషన్లో ఉన్నాయి ఇక్కడ నీళ్ళు అనేది. ఓన్లీ కొంచెం వాషింగ్ దానికి పనిచేస్తే తప్ప తాగితే మాత్రం, ఎందుకంటే చాలాసార్లు చూసాను కొన్ని ట్యాంకులు అసలు కడగరు అట్లా ఉన్నాయి. సో ఇది మన మంచిర్యాల రైల్వే స్టేషన్ ప్రజెంట్గా మొత్తం పూర్తిగా చూడండి ఒకసారి. ప్రజెంట్ ఏ రైల్వే ట్రైన్ కానీ ఏం లేదు ఇక్కడ. 360 degrees. తెలంగాణ ఎక్స్ప్రెస్. న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్ప్రెస్. హైదరాబాద్ న్యూఢిల్లీ ట్రైన్. ఢిల్లీ బయలుదేరుతుంది ఇక్కడి నుంచి. హైదరాబాద్ న్యూ ఢిల్లీ ఎక్స్ప్రెస్ బయలుదేరి పబ్లిక్ నడుస్తారు.
వచ్చేసి సికింద్రాబాద్ సిర్పూర్ కాకినాడ ట్రైన్ వచ్చింది. సికింద్రాబాద్ సిర్పూర్ కాకినాడ ట్రైన్ మొత్తం బ్లూ కలర్లో ఉంది ట్రైన్ అంతా. చూద్దాం. దాని బోర్డు అయితే లేదు, ఒకటి షాగండి. ఎక్కడికండి ట్రైన్ కరీంనగర్ కాదు కదా, రామగుండం కాదు కరీంనగర్ ట్రైన్ వచ్చేసి. ట్రైన్ ఏమో రైల్వే స్టేషన్లో మాత్రం ప్లాట్ఫామ్ 3 అని చూపి కరీంనగర్ ట్రైన్, బట్ రావడం మాత్రం 2 ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. ఈ ట్రైన్కి ముందర పక్కన బోర్డులు అవి ఏం లేవు. యాక్చువల్గా వెళ్ళాల్సింది కరీంనగర్, ఇక్కడ అందరు కన్ఫ్యూజన్ కరీంనగర్ ట్రైన్ కాదా అని చెప్పేసి. ప్లాట్ఫామ్ మీద స్టిల్ ఇక్కడ కూడా ఇంకా 3rd నెంబర్ ప్లాట్ఫామ్ మీద చూపెడుతుంది. అనౌన్స్మెంట్ కూడా లేదు, ఇంకా అనౌన్స్మెంట్ లేదు. ట్రైన్ వచ్చింది పోతుంది. కరీంనగర్ నిల్చున్న వాళ్ళు ఇక్కడే నిల్చున్నారు. ఎవరికి కరీంనగర్ ట్రైన్ వచ్చిన విషయం కూడా తెలియదు. సో ఈ విధంగా సెంట్రల్ రైల్వే వాళ్ళు ఏది కూడా సరిగా చేయట్లేదు. ప్లాట్ఫామ్ 3 అటు సైడ్, ప్లాట్ఫామ్ 2 మీదకి లేదు ట్రైన్. అనౌన్స్మెంట్ మాత్రం ఏది లేదు.